తొలిసారిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాక్ ఇచ్చింది అక్కడి ఫెడరల్ కోర్టు. జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాలపై కోర్టు తీర్పుపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. కోర్టు ఆదేశాలపై అపీల్ కు వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై డెమోక్రటిక్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించారు. దీనిపై విచారణ జరిపిన ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆర్డర్లపై స్టే ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తొలి జలక్ తగిలింది. పాలనలో ఆయన స్పీడ్ కు అక్కడి ఫెడరల్ కోర్టు బ్రేకులు వేసింది. పౌరసత్వ హక్కు రద్దుపై అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దు ఆదేశాలను న్యాయమూర్తి అడ్డుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. 4 రోజుల క్రితం యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ప్యారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడం, ప్రభుత్వ ఉద్యోగుల ఇంటి నుంచి పని విధానాన్ని రద్దు చేయడం, ప్రభుత్వ నియామకాలపై నిషేధం, క్యాపిటల్ హిల్పై దాడిని చేసిన వారిని క్షమాభిక్ష పెట్టడం, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వ రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్, ఓరెగాన్ రాష్ట్రాలు కోర్టును సియాటిల్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధనలకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చారు. ఇక పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాలు, పలు పౌర సంఘాలు కోర్టులో పలు పిటిషన్లు వేశాయి.